నమస్కారం చిన్నారులారా! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. అయితే మన శ్రీమద్ భగవత్ పురాణంలోకి మనం ముందుకైతే సాగిపోదాము. ఆల్రెడీ మనం గొప్ప గొప్ప వ్యక్తులని, సూపర్ హీరోస్‌ని, వాళ్ళ సూపర్ పవర్స్ గురించైతే తెలిసేసుకున్నాము. లాస్ట్ ఎపిసోడ్‌లో అయితే మనం భీష్మ పితామహాని కలిసాము, యుధిష్ఠిరుడిని కలిసాము, పాండవులని కలిసాము, ద్వారకకు కూడా వెళ్ళొచ్చాం కదా! అలాగే ఈసారి నేను కొంతమంది గొప్ప వ్యక్తుల్ని మళ్ళీ మీకు పరిచయం చేస్తాను. అయితే ఒకవేళ మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసుండకపోతే పక్కా మీరు ఎపిసోడ్ 1, 2, ఎపిసోడ్ 3లో 2 పార్ట్స్ చూసొస్తే ఇది ఎపిసోడ్ 3లో పార్ట్ 3 అనమాట. అయితే నేనైతే మీకోసం ఈసారి 3 స్టోరీస్ అయితే తీసుకొచ్చేసాను. లాస్ట్ టైం మనము 11వ స్టోరీలో ఆగిపోయాము. ఇప్పుడు 12వ స్టోరీ. 12వ స్టోరీ వచ్చేసి మన పరీక్షిత్ మహారాజు ఎలా పుట్టాడు అని తెలుసుకోవడానికైతే వచ్చేసాము. అయితే మన పరీక్షిత్ మహారాజు కురుక్షేత్ర యుద్ధం టైంలో పుట్టాడనమాట. అతను ఎవరికి సంతానం అంటే అభిమన్యు ఇంకా ఉత్తర రాణికి పుట్టాడనమాట. అయితే అతని గురించి తెలుసుకునే ముందు మనము అభిమన్యు ఇంకా ఉత్తర గురించి తెలుసుకుందామా? అభిమన్యువు అర్జునుడికి కొడుకు. అతను అర్జునుడు సుభద్ర అనగా కృష్ణుడి సోదరి సిస్టర్. అయితే అర్జునుడు సుభద్రకి పుట్టాడనమాట. అయితే అతను ద్వారకాలోనే పుట్టి పెరిగాడు. ద్వారకాలోనే రాజరికం ఇంకా యుద్ధం గురించి కూడా అతను ద్వారకాలో నేర్చుకున్నాడనమాట. చిన్నవాడైనా కూడా అన్ని దాంట్లలో చాలా గొప్ప యోధుడుగా పెరిగాడనమాట. అతను కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఒక గొప్ప రోల్ అనేది ప్లే చేశాడు. ఎంతో మందిని అతను చంపగలిగాడనమాట. అతను చేసే దాంట్లలో ఒక గొప్ప విషయం ఏంటంటే అతను చక్రవ్యూహాన్ని డీకోడ్ చేసి దాని లోపలికి వెళ్ళగలుగుతాడు. యుద్ధ భూమిలో చక్రవ్యూహం అనేది చాలా కన్ఫ్యూజింగ్ థింగ్. దాన్ని డీకోడ్ చేయడం చాలా కష్టం. కానీ లోపలికి వెళ్ళడం అయితే మన అభిమన్యుకి తెలుసు. కానీ ఏం జరుగుతుందంటే అభిమన్యుకి బయటికి రావడం మాత్రం తెలీదు. అలాగే అక్కడ ఉన్న కన్ఫ్యూజన్‌లో తనని చంపేస్తారనమాట. అయితే ఉత్తర ఎవరు అంటే ఉత్తర విరాట మహారాజుని కూతురు. అయితే నేను చెప్పాను గదా! మన పాండవులు ఎక్సైల్‌కి అడవుల్లోకి వెళ్ళిపోతారు రాజ్యాన్ని వదిలేసి కౌరవుల వల్ల అనేసి. అప్పుడు లాస్ట్ ఒక ఇయర్ వాళ్ళు ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవాలి. ఆ టైంలో వాళ్ళు విరాట మహారాజు రాజ్యంలో ఎవరికీ తెలియకుండా ఉండేవాళ్ళు. అప్పుడు అర్జునుడు బృహన్నల రూపంలో ఒక డాన్స్ టీచర్, నృత్యకర్తలాగా ఎళ్లి ఉత్తరాకి డాన్స్ నేర్పించేవాడనమాట. అలాగా అతను ఉత్తర డాన్స్ టీచర్‌లాగా ఉన్నప్పటికి అతనికి ఉత్తర అంటే తెలుసు. ఉత్తర అభిమన్యులకి పుట్టిన సంతానమే మన పరీక్షిత్ మహారాజ్ అన్నమాట. అయితే ఏం జరిగింది? ఎలా పుట్టాడు? ఏంటి అంటే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుండగా మన అశ్వత్థామ గుర్తున్నాడా? ఆ! అవును. మనకు తెలిసిన అశ్వత్థామే ఎవరైతే ద్రోణాచార్యకి పుట్టిన కొడుకున్నాడో, ఎవరైతే పాండవుల క్యాంపులో రాత్రి మంటేశాడో అతనే అన్నమాట. అతనేం చేస్తాడంటే బ్రహ్మాస్త్రాన్ని వదలడానికి ట్రై చేస్తాడు. దానివల్ల ఉత్తర కడుపులో ఉన్న మన పరీక్షిత్‌కి నా ప్రాబ్లమ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది చూసిన మన అర్జునుడు కూడా అతని బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. బ్రహ్మాస్త్రం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్. దానివల్ల లోకాలన్నీ నాశనం అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది చాలా నాశనానికి ముందుకు వెళ్తుందని తెలిసి కూడా ఆహ్, ఉత్తర కడుపులో ఉన్న ఆ చిన్న పాపాయిని కాపాడడానికి ఆ అశ్వత్థామ ఏసిన బ్రహ్మాస్త్రాన్ని ఓడించడానికి అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం అయితే ఓపెన్ చేస్తాడు. కానీ ఒక్క బ్రహ్మాస్త్రాన్ని లోకాన్ని నాశనం చేస్తే 2 చేయగలుగుతనేసి కృష్ణుడు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని వాడొద్దు అని చెప్తాడు. కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని ఆపడం కుదరలేదు. దానివల్ల అది ఉత్తర కడుపులో ఉన్న మన పరీక్షిత్ మహారాజుని ఏదో ఒకటి చేస్తుందని తెలిసి ఉత్తర కృష్ణుడిని బతిమలాడుకుంటుందన్నమాట. ఉత్తర కృష్ణుడిని ఏదన్నా చేసి తన బిడ్డని కాపాడు అని బతిమలాడుతుండగా కృష్ణుడు ఉత్తర కడుపులోకెళ్ళి ఆ పాపనైతే కాపాడగలుగుతాడనమాట. అలా మన కృష్ణుడు పరీక్షిత్ మహారాజునైతే అంతటి క్రిటికల్ సిచ్యుయేషన్‌లో గూడా కాపాడేస్తాడనమాట. అది జరిగిన తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులైతే
పొందుతారని మనకు తెలుసు కదా. అలాగే అప్పుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో మన పాండవులు విజయం పొందాక ముందు ముందు పరీక్షిత్ మహారాజు ఆ కురు వంశాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని అక్కడ ఉన్న జనాలందరినీ మంచిగా చూసుకోవడానికైతే అతను చాలా చాలా ప్రయత్నిస్తాడనమాట. భగవత్ పురాణాన్ని కూడా మన పరీక్షిత్ మహారాజే ముందుకు తీసుకెళ్ళడానికి కూడా సహాయం చేశాడని, గొప్ప రాజుగా ఉన్నాడని, అందరూ భగవత్ పురాణాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలని అతను ఎంతో ప్రయత్నం చేశాడని మాత్రం మనకి శ్రీమద్ భగవత్ పురాణంలో ఉంటుంది. చూసారా పిల్లలు, ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న మన సుఖదేవుడు అంటే ఎవరు? మన చిన్న ప్యారెట్గా ఉండిన మన సుఖముని అన్నమాట. అతను పరీక్షిత్ మహారాజ్ని కలిశాడనమాట. ఆ తర్వాత ఈ చాప్టర్ ఎండ్ అయిపోయింది. మనం 13వ చాప్టర్లోకి వచ్చేద్దాము. ఇందులో ధృతరాష్ట్రుడి గురించి కూడా ఉంటుందన్నమాట. ఈ చాప్టర్లో మనము రకరకాల మనుషుల్ని కలవబోతున్నాము. హస్తినాపురం ఉందని మనకు తెలుసు కదా. ఎవరు రాజించారు హస్తినాపురాన్ని కురుక్షేత్ర యుద్ధం తర్వాత? మన యుధిష్ఠిర మహారాజే కదా, పాండవుల్లో పెద్దవాడు అతనే కదా. అనగనగా ఆ రాజ్యంలో ఒకప్పుడు విదురుడు అని ఉండేవాడు. అతను కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఫ్రీడమ్ పొందడానికి, జ్ఞానం పొందడానికి, మనశ్శాంతి పొందడానికి తీర్థయాత్రకైతే వెళ్ళడం స్టార్ట్ చేసి అతను లోపల అంతర్యామి ఏంటో తెలుసుకోవడానికి వెళ్ళి అక్కడ మైత్రేయ ఋషిని కలుస్తాడనమాట. అతన్ని కలిశాక లైఫ్ గురించి చాలా విషయాలు, జ్ఞానం గురించి, మంచితనం గురించి అన్నీ తెలుసుకుంటాడనమాట. అయితే అవన్నీ తెలుసుకున్న విదురుడు మళ్ళీ హస్తినాపురానికైతే వచ్చేస్తాడనమాట. అవన్నీ తెలుసుకున్న తర్వాత హస్తినాపురానికి రాగానే యుధిష్ఠిరుడితో పాటు అతని కుటుంబం మొత్తం విదురుణ్ణి చూసి చాలా చాలా సంతోషిస్తారనమాట. విదురుడికి కూడా ఎంతో సంతోషమై సంతృప్తిగా అనిపిస్తుంది కదా పిల్లలు. మన ఫ్యామిలీని మనం ఎన్నో సంవత్సరాల తర్వాత చూసామనుకో, మనకు చాలా చాలా ఆనందం వేస్తుంది కదా. అలాగే విదురుడికి కూడా చాలా చాలా ఆనందంగా అనిపించిందంట. విదురుడు వచ్చాడని చెప్పేసి వాళ్ళు పెద్ద పార్టీ కూడా చేసుకున్నారంట. విదురుడు తిన్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని అందరితో ముచ్చట్లు వేయడం కూడా మొదలెడతాడనమాట. అలా ముచ్చట్లు పెడుతూ పెడుతూ యుధిష్ఠిరుడు చెప్తాడు, విదురుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి కురుక్షేత్ర యుద్ధం వరకు వాళ్ళని ఎంతో ఎంతో సహాయం చేసి వాళ్ళని ఈ పొజిషన్కి తీసుకురావడానికి అయితే విదురుడు ఒక గొప్ప రోల్ ప్లే చేశాడు. అతని వల్లే కదా ఇంత జరిగింది అని చెప్పేసి విదురుడికి థ్యాంక్ యూ చెప్తారనమాట. వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విదురుడు చాలా సార్లు పాండవులందరినీ కాపాడతాడు కౌరవుల నుంచి. విదురుడు చాలా గొప్పవాడు అని చెప్పాక విదురుడు కూడా కృష్ణుడికి గొప్ప భక్తుడు. అలా అవుతూ అవుతూ ముందుకు వెళ్తుంటే విదురుడు ఇది వాళ్ళ కుటుంబంతో చెప్తాడు. అతను పూర్వజన్మలో అతనికో శాపం ఉండేది, అతను శూద్రుడుగా పుట్టాలనేసి, అందుకే కురువంశంలో పుట్టినా కూడా అతని శూద్రుడుగానే భావిస్తాడు అని తెలుసు. కానీ విదురుడు మైత్రేయ మహర్షి చెప్పినవన్నీ చెప్పినా కూడా యదువంశ నాశనం గురించి తెలుసుకుని అది మాత్రం వీళ్ళతో చెప్పకూడదని ఫిక్స్ అవుతాడు. అవును, మైత్రేయ మహర్షిని కలిసినప్పుడు ఎన్నో రకాల విషయాలు తెలుసుకొని యదువంశ నాశనాన్ని గురించి కూడా తెలుసుకుంటాడు. కానీ అది ఇప్పుడు చెప్పే సమయం కాదని విదురుడు అయితే వాళ్ళతో చెప్పాడనమాట. ఆ తర్వాత విదురుడు రకరకాల విషయాలు షేర్ చేస్తూ ధృతరాష్ట్ర మహర్షి కౌరవులకి తండ్రి అనమాట. కౌరవులు కురుక్షేత్రంలో ఓడిపోతారు పాండవుల దగ్గర. అది తట్టుకోలేక ఎన్నో విషయాలు జరుగుతాయి. అవి ముందు మనం తెలుసుకుంటాం. అవన్నీ జరిగిపోయాక విదురుడు ఎప్పుడైతే రిటర్న్ వచ్చేసాడో ఎన్నో సంవత్సరాల తర్వాత ధృతరాష్ట్రుడితో అంటాడనమాట, ఇప్పుడు మీకు సమయం వచ్చింది, మీరు కూడా రాజ్యాన్ని వదిలి మంచి తీర్థయాత్రలకు వెళ్ళి సేవ చేసుకుంటే మీరు కూడా ప్రాయశ్చిత్తం పొంది మోక్షాన్ని అందుకోగలుగుతారు అని చెప్పాక ధృతరాష్ట్రుడు దీని గురించి ఆలోచిస్తాడు. అది కాక విదురుడు మంచితనం, గొప్పతనం అన్నిటి గురించి కూడా కుటుంబం సభ్యులతో అందరితో చెప్పుకుంటాడనమాట. అది విన్న ధృతరాష్ట్రుడు ఆలోచించి ముందుకు సాగుదామని నిర్ణయం తీసుకుంటాడనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే పిల్లలు, విదురుడు చెప్పిన విషయాల గురించి తెలుసుకున్న ధృతరాష్ట్రుడు విదురుడితో సహకరించి ఒప్పుకొని విదురుడు తన భార్య గాంధారితో పాటు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి అక్కడ సాధులుగా ఉండి
వాళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం పొందాలనేసి వాళ్ళిద్దరూ కోరుకుంటారనమాట పిల్లలు. ఇది మాత్రం ఇది గనక జరిగిందనమాట మన 13వ చాప్టర్‌లో. దీంట్లో మనకేం తెలుస్తుందంటే, అందరూ జ్ఞానంతో, భక్తితో ఇంకా చెడు పనులకి దూరంగా ఉంటే మంచి పనులే జరుగుతాయనేసి. విదురుడు మంచి పనులు చేసి ధర్మానికి దగ్గరగా ఉన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళ పిల్లలు ఎన్ని చెడ్డ పనులు చేసినా వాళ్ళ పిల్లలు కాబట్టి కొంచెం సెల్ఫిష్‌గా ఆలోచించి వాళ్ళ అధర్మాలని కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి లాస్ట్‌లో వాళ్ళు ప్రాయశ్చిత్తం పొందాల్సి వచ్చింది. చూడండి పిల్లలు, ధర్మం వైపు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కసారి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కానీ అధర్మం వైపు వెళ్ళే వాళ్ళకి లాస్ట్‌కి మిగిలేది బాధ మాత్రమే. కాబట్టి మనం ధర్మం వైపు ఉండాలా? అధర్మం వైపు ఉండాలా? అనేది మనము ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అన్నమాట. అయితే దీంతో మన చాప్టర్ అయితే ఎండ్ అయిపోయింది. 14th చాప్టర్‌కి వచ్చేద్దాము. కృష్ణుడు మాయమైపోతాడు. అరే! కృష్ణుడు మాయమైపోతాడా? కృష్ణుడే మాయ కదా! అంటే సరే మనం ముందు సుఖదేవ్ మహర్షి దగ్గరికి వెళ్దామా? అతనే కదా స్టోరీ వాళ్ళ వైస్ సేజెస్‌తో వాళ్ళ గొప్ప గొప్ప ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తున్నాడు శ్రీమద్ భాగవతం గురించి. అయితే అతనే ఇప్పుడు మన కృష్ణుడి గురించి, కృష్ణుడు మాయమైపోవడాని గురించి అయితే చెప్పేస్తాడనమాట. అనగనగా ఒకరోజు అర్జునుడు ఏం చేస్తాడంటే హస్తినాపురం నుంచి ద్వారకాకి. ద్వారకాలో ఎవరున్నారు? మన కృష్ణుడు కదా! అతన్ని కలవడానికి వెళ్ళి 7 నెలల వరకు రిటర్న్ రాడనమాట. అది తెలుసుకున్న మన యుధిష్ఠ మహారాజు చాలా కంగారు పడిపోతాడు. ఇన్ని రోజులైనా కూడా నా తమ్ముడు ఇంకా రాలేదేంటి? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు నాకిలా అనిపిస్తుంది? ఏదో చెడు జరుగుతుందని అనిపిస్తుంది అనేసి యుధిష్ఠిర మహారాజు అయితే చాలా చాలా టెన్షన్ అయితే పడుతూ ఇలా అంటాడు. ఇక్కడ లోకంలో ఏ మంచి పని జరగట్లేదు. ఇక్కడ ఋతువులు టైం కాని టైంలో వస్తున్నాయి. ఎప్పుడు వేసవిగా ఉంటుందో తెలియట్లేదు. ఎప్పుడు చల్లగా ఉంటుందో తెలియట్లేదు. ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ అందరూ మనుషులు కూడా చాలా చాలా పిసినారులుగా మారిపోయారు. వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు. అధర్మ మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ స్నేహితులతో, బంధుమిత్రులతో కూడా చాలా అధర్మంగానే వ్యవహరిస్తున్నారు. కానీ ధర్మంతో, ప్రేమతో అర్థం చేసుకుంటూ ఉండట్లేదు. నాకు తెలిసి ఇది చాలా చాలా ఘోరానికి పాల్పడుతుంది అని చెప్పేసి యుధిష్ఠిరుడైతే అనుకుంటాడనమాట. అసలు చెప్పాలంటే తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుర్ల మధ్య, బంధుమిత్రుల మధ్యలో ఆఖరికి చెప్పాలంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఒక మంచి బంధుత్వం అయితే లేదు. ప్రతి ఒక్కరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు పెరిగిపోయాయి. ప్రేమతో ఈ లోకంలో ఇప్పుడు ఎందుకు ఎవరు ఉండట్లేదు? అందరూ ఎందుకు చాలా అధర్మ మార్గంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి యుధిష్ఠిరుడు బాధపడుతూ అతని తమ్ముడు అయిన భీష్ముడితో ఇలా అంటాడనమాట. భీష్మ, అర్జున్ అయితే ద్వారకాకి పంపించాము. మన బంధుమిత్రుల కలిసి వాళ్ళు ఎలా ఉన్నారు, బానే ఉన్నారా, వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు కనుక్కోవడానికైతే అర్జునుడు అక్కడికి వెళ్ళాడు. 7 నెలలు అవుతుంది, ఇంకా అర్జునుడు రాలేదు. నాకైతే చాలా చాలా కంగారుగా ఉంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇన్ని నెలలైనా అర్జునుడు ఎందుకు ఇంకా తిరిగి రాలేదో అర్థం అవ్వట్లేదు. అదే మన నారద ముని కూడా ఏదో ఇండికేషన్ ఇస్తున్నట్టే అనిపించింది. అంతా అంతమైపోయేలాగా అనిపిస్తుంది నారద ముని అన్నట్టు. నిజంగా ఆ టైం వచ్చేసిందా, ఆ సమయం వచ్చేసిందా, ఇప్పుడు అన్నీ అంతమైపోతాయా అని మన యుధిష్ఠిరుడు అయితే భీముడితో అంటాడనమాట. అసలు కృష్ణుడి వల్లే కదా మన బంధులు, మిత్రులు, భార్యలు, మన బతుకులు, మన ముందు ముందు వచ్చే వారసులు, మన రాజరికం అన్నీ కూడా కృష్ణుడిచ్చినవే కదా! మనము మన శత్రువుల నుంచి గెలిచామంటే కూడా అది కృష్ణుడి వల్లే కదా! మనం మోక్షం పొందాలన్నా అది కృష్ణుడి వల్లే జరిగింది కదా! మనం ఏం చేయాలనుకున్నా ఆ కృష్ణుడు మన మీద చూపిన జాలే కదా! ఓ భీమా, ఒక పులిలాగా నీకు బలం ఉంటుంది కదా! కానీ ఇప్పుడేంటి మనము ఇలాంటి సిచ్యువేషన్‌లోకి వచ్చేసాము. కృష్ణుడు లేకుండానే ఇలా అవుతుంది కదా! ఇప్పుడెందుకు అసలు
ఈ భూమి పైన మనుషులు ఇలా మారిపోతున్నారు. నాకైతే అంతం వచ్చేస్తుందని కనిపిస్తుంది అని చెప్పేసి యుధిష్ఠిరుడైతే భీముతో అంటాడనమాట. భీముడితో అన్న తర్వాత నాకైతే వణుకు వచ్చేస్తుంది. నా కాలు చేతులైతే ఆడట్లేదు. నా గుండె దల్లుమంటుంది. నాకు చాలా భయంగా అయితే ఉంది. ఇవన్నీ ఏదో సూచిస్తున్నాయి. ఏదో చెడ్డగా అయితే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఓ భీమా, నక్కలెందుకు ఏడుస్తున్నాయి? పొద్దున్నే సూర్యుడు రాంగానే అందరూ సంతోషంగా ఉండాలి కానీ నక్కలేమో ఏడుస్తున్నాయి. కుక్కలు నాకు భయపడట్లేదు. కుక్కలు నన్ను చూసి అరుస్తున్నాయి, మురుగుతున్నాయి. ఓ భీమా, ఏనుగులు అంత బలమున్నవాడా? మన ఆవులు కూడా మనల్ని చూడట్లేదు. మన నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాయి. బర్రెలు కూడా మన చుట్టూ వచ్చేస్తున్నాయి. మన గుర్రాలైతే మనల్ని చూసి ఏడుస్తున్నట్టే అనిపిస్తుంది. పక్షులైతే మనకి పత్రికలు ఇవ్వట్లేదు. చావు కబురు తెస్తున్నట్టు అనిపిస్తుంది. గుడ్లగూబలు, కాకులైతే వాళ్ళ అరుపులు వింటేనే నాకు భయమేస్తుంది. నాకు ఎలా అనిపిస్తుందంటే మొత్తం లోకంలో అల్లకల్లోలం అయిపోతుందనే అనిపిస్తుంది అని చెప్పి యుధిష్ఠిరుడైతే అంటాడనమాట. చూడు ఆకాశంలో ఎలా కనిపిస్తుందో ఆకాశము. ఆ అక్కడ మబ్బులు లేని పిడుగులు పడుతున్నాయి. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు. వర్షం వస్తుందా లేదంటే ఫైరే వస్తుందా, అగ్ని రూపంలో వస్తుందా అర్థం కావట్లేదు అని చెప్తాడనమాట. నెయ్యి ఇంకా ఫైర్ అయితే అంటదేయట్లేదు. ఎట్లాంటి టైంకి వచ్చేసాము. ఆవులైతే పాలు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. గేదెలు పాలు తాగట్లేదు. బుల్స్ అయితే ఇంకా మేత మేయడానికైతే కూడా అంగీకరించట్లేదు. గుడిలో దేవుళ్ళైతే ఏడుస్తున్నట్టే అనిపిస్తుంది. ఎప్పుడు గుడిని వదిలేసి వెళ్ళిపోవాలా అనుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఎర్త్ మొత్తం డిస్టర్బెన్సెస్లో ఉన్నాయి. నాకైతే చాలా భయమేస్తుంది భీమా. కృష్ణుడి వల్లే కదా మనం అందరం హ్యాపీగా ఉన్నాము. కృష్ణుడు లేని లోకంలాగా ఎందుకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి యుధిష్ఠిరుడైతే భీముడితో చెప్పి చాలా చాలా బాధపడుతూ ఉంటాడనమాట. కృష్ణుడిని మెచ్చుకుంటూ అతను ద్వారకాకి యదువంశాన్ని కోసం వెళ్ళిపోతాడు. కానీ అతను మంచి పనులు ఉన్నాయి కదా అని చెప్పే లోపే అర్జునుడైతే తిరిగి వచ్చేస్తాడనమాట. అర్జునుడు తిరిగి వచ్చేసరికి అతను చూడ్డానికి చాలా బాధపడుతున్నట్టు, ఏదో ఘోరం జరిగిపోయినట్టే వచ్చి అందరినీ పలకరిస్తూ ఉండగా యుధిష్ఠిరుడు చూస్తాడు. అది గమనించిన యుధిష్ఠిరుడు మాట్లాడే లోపే యుధిష్ఠిరుడు కాళ్ళపైన అతని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి పడతాడు. అప్పుడు అర్జునుడు తన బాధని తట్టుకోలేక అతని కళ్ళ నుంచి నీరు కారడం మొదలవుతుంది. అర్జునుడు చాలా బాధతో వస్తే మహారాజు యుధిష్ఠిరుడు అయితే చాలా కంగారు పడతాడనమాట. ఓ నా తమ్ముడా, ఏమైందో చెప్పు. ఎన్ని నెలలుగా నువ్వు ఎక్కడెళ్ళిపోయావు? మన బంధుమిత్రులు ఎలా ఉన్నారు? మధు, భోజ, దసరహ, అరాహ, సత్వాత, అందక వీళ్ళందరికీ ఏమైంది? వాళ్ళు ఎలా ఉన్నారు? యదువంశంకి చెందిన మన బంధుమిత్రులు ఎలా ఉన్నారు? మన తాతయ్య సూరసేనుడు ఎలా ఉన్నాడు? హ్యాపీగానే ఉన్నాడా? మన మామయ్య వసుదేవుడు, దేవకి అమ్మ అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కోడళ్ళు అందరూ సంతోషమేనా? మన ఉగ్రసేనుడు ఎలా ఉన్నాడు? అతని కొడుకు ఎలా ఉన్నాడు? అతని తమ్ముడు ఎలా ఉన్నాడు? అందరూ బతికే ఉన్నారా? అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళ గురించి విచారణలు ఏంటి? నాకు ఇంకా చెప్పట్లేదేంటి అని చెప్పి యుధిష్ఠిరుడైతే అర్జునుడు అడుగుతాడు. కానీ అర్జునుడు బాధపడుతూనే ఉన్నాడనమాట. ప్రద్యుమ్నుడు ఎలా ఉన్నాడు అర్జున చెప్పు నాకు అని చెప్తాడనమాట. అనిరుద్ధుడేంటి, ఏం చేస్తున్నాడు, ఇంకా బానే ఉన్నాడా అని అడుగుతూ ఉంటాడు. అన్నిటికంటే ముందు అసలు కృష్ణుడు ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. అలా అడుగుతున్నా కూడా అర్జునుడేం రిప్లై ఇవ్వడనమాట. అలా రిప్లై ఇవ్వకపోతే నాకు బలరాముడి గురించి అన్నా చెప్పు. కృష్ణుడు లేని టైంలో బలరాముడు అయితే హెల్ప్ చేశాడు. కృష్ణుడిని చిన్నప్పటి నుంచి బలరాముడే ఉన్నాడు. బలరాముడు బాగున్నాడంటే కృష్ణుడు బాగున్నట్టే. అసలు ఏం జరిగిందో చెప్పు అర్జున అని చెప్పి కంగారుతో యుధిష్ఠిరుడైతే అడుగుతాడనమాట. మన కృష్ణుడు అందరికంటే గొప్పవాడు. అతని ప్రొటెక్షన్ ఉన్న దగ్గర మనుషులందరూ భయం లేకుండా ధైర్యంగా ఉండొచ్చు. అతని ప్రొటెక్షన్ ఉంటే ఈ లోకం అంతా ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంది. కాబట్టి ఏం జరుగుండదు యదువంశానికి అని అనుకుంటాడు మన యుధిష్ఠిరుడు. కానీ అర్జునుడిని ఇన్ని రోజుల తర్వాత చూసేసరికి అసలు ఏమైందో తెలుసుకోవాలన్న కంగారు మాత్రం యుధిష్ఠిరుడిలో అలానే ఉంటుందన్నమాట. ద్వారకాలో ఉన్న సత్యభామ గురించి కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. ఉద్ధవుడు కృష్ణుడి మంచి మిత్రుడు అనమాట. అతని గురించి కనుక్కోవడానికి
ట్రై చేస్తాడు. కానీ ఎవరి గురించి మాత్రం అర్జునుడు చెప్పకపోయేసరికి కంగారైతే పెరిగిపోతుంది. "ఓ అర్జునా! నాకు చెప్పు. నీకు ఒంట్లో బానే ఉందా? నువ్వెందుకు నీ కళ మొత్తం మారిపోయింది? నువ్వెందుకిలా మారిపోయావు? అసలేం జరిగింది అక్కడ? నువ్వేమన్నా తప్పు పని చేసొచ్చావా? ఎందుకలా ఉన్నావు? నాకు భయమేస్తుంది నిన్ను చూస్తుంటే" అని యుధిష్ఠిరుడు కంగారుతో అయితే అర్జునుడిని అడిగేస్తాడనమాట. అలా అడిగాక, అయ్యో! అర్జునుడు ఏమన్నా తప్పు చేశాడేమో అని భయపడతాడు. ఎవరన్నా నిన్ను బాగా చూసుకోలేదా? నువ్వు 7 నెలలు ఉండేసరికి వాళ్ళకి నీకు ఆతిథ్యం ఇవ్వాలనిపియలేదా? ఎవరన్నా ఏమన్నా అన్నారా? అని అడుగుతాడు. లేదా నువ్వేమన్నా తప్పు పనులు చేసొచ్చావా? ఎవరినన్నా ఆహ్, చిన్న చూపు చూసొచ్చావా? లేదంటే బ్రాహ్మణులతో గానీ, పిల్లలతో గానీ, ఆడవాళ్ళతో గానీ, ఆవులతో కానీ తప్పుగా బిహేవ్ చేశావా? అది ఇది అని చెప్పి యుధిష్ఠిరుడు అన్ని రకాలుగా విచారించడానికైతే ట్రై చేస్తాడు. అలా ట్రై చేసినా గానీ అర్జునుడు ఏం మాట్లాడకపోయేసరికి, "సరే ఇది చెప్పు. నువ్వెవరితోనన్నా యుద్ధం చేశావా? లేదంటే గొడవ పడ్డావా? వాళ్ళు నిన్ను ఓడించారా? నువ్వెందుకిలా బాధతో ఉన్నావు? నాతో చెప్పు తమ్ముడా" అని చెప్పి యుధిష్ఠిరుడైతే అర్జునుడితో చెప్పించడానికి చాలా చాలా ట్రై చేస్తాడనమాట. "నువ్వు వృద్ధులని బాగా చూసుకోలేదా? లేదంటే నీతో పాటు తినే వాళ్ళతోని డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయలేదా? లేదంటే నువ్వు తిండి మానేసావా? అసలేం చేశావు? ఏదైనా తప్పు పని చేసొచ్చావా? లేదంటే అక్కడేమన్నా జరిగిందా? నువ్వు నాకు చెప్పు తమ్ముడా! నిన్ను చూస్తుంటే కంగారేస్తుంది" అని చెప్పి యుధిష్ఠిరుడు మళ్ళీ, 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 మళ్ళీ అర్జున్‌నైతే అడిగేస్తాడు. కానీ అర్జునుడి కళ్ళల్లో ఎంప్టీనెస్ చూసి, శూన్యాన్ని చూసి యుధిష్ఠిరుడికి చాలా కంగారేస్తుంది. "చెప్పు, నువ్వు ఇన్ని రోజులు కృష్ణుడితో ఉండి సడెన్‌గా కృష్ణుడి నుంచి ఇక్కడికొచ్చేసావని బాధపడుతున్నావా? అసలు అర్జునా ఏమైందో చెప్పు నువ్వెందుకిలా ఉన్నావని" కృష్ణుడితో అడుగుతాడు. దీంతో మన 14వ చాప్టర్ అయితే అయిపోయింది. అసలు కృష్ణుడికి ఏమైంది? ఏమైందో తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూడాలి. అది మాత్రం నేను రేపు రాత్రే అప్లోడ్ చేయబోతున్నాను. అయితే పిల్లలు మీకిప్పుడు టెన్షన్‌గా ఉందా? మధ్యలో ఆపేసాను గదా! అసలు కృష్ణుడికి ఏమైంది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏమైంది? అర్జునుడు ఎందుకు బాధపడుతున్నాడు? నిజంగా కృష్ణుడికి ఏమన్నా అయిందా? అర్జునుడికి ఏమైందా? అది తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్‌కైతే వచ్చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన పార్ట్ ఏదో కామెంట్ చేసి చెప్పండి. అలాగైతే పిల్లలు నేనైతే సెలవు తీసుకుంటున్నాను. మీరు కూడా ఈ లెసన్స్ నేర్చుకొని మీ రియల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.